ఏం లేదే బూస్ట్ తాగుతున్నా అంతే. సరే నువ్వు హోంవర్క్ అయిపోయిన తర్వాత నాకు చెప్పు. పొద్దున్న నాకు చూపి నేను కాపీ చేసుకుంటా సరేనా? బాయ్. ఏమే నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఓకే ఓకే బాయ్. మా మమ్మీ వచ్చింది. రెడీగా తొందరగా డాడీ వచ్చే టైం అయింది. ఎక్కడికి వెళ్తున్నాం? నీకేమన్నా గోల్డ్ తీసుకుందామని. ఏంటి మమ్మీ ఎప్పుడు గోల్డ్ గోల్డ్ గోల్డ్? నాకు అస్సలు నచ్చదని చెప్పినా కూడా ఊరికే కొంటుంటావు. మళ్ళీ నాకు ఇష్టమైనది కూడా కొనవు. నీకు ఇష్టమైనది కొనుక్కుంటావు, నువ్వు వేసుకుంటావు. ఆ గోల్డ్ పెట్టే డబ్బుల్లో కొంచెమైనా నాకు ఇస్తే నేను వెళ్ళి గోబీ మంచూరియా తింటా. గోబీ మంచూరియా తింటావా? తిందు. మన డబ్బుల్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అందరు ఫ్యూచర్లో ఎట్లా బతుకుతారో నాకు అర్థం కావట్లే. కొన్ని డబ్బులు అట్లా బ్యాంకులో ఎఫ్డీలో వేసుకోవాలా, ఇంకొన్ని డబ్బులు గోల్డ్ కొనుక్కోవాలా, ఇంకా మిగిలితే చిట్టులు ఇవన్నీ వేసుకోవాలా. పెద్దలు నేర్పించినలా ఇవన్నీ నేర్చుకుంటావులే మెల్లమెల్లగా నువ్వు కూడా. ఇప్పుడైతే పోయి రెడీ అయ్యి రాపో. ఊరికే పెద్ద అదెంతలా మాట్లాడుతా అంటే ఏంటేంటో మాట్లాడుతుంటావు. సరే పద. హే నాకు శాలరీ వచ్చింది. ఏమే శాలరీ పడింది కదా అని చెప్పి మొత్తం ఖర్చు పెట్టద్దు. కొంచెం సేవింగ్స్ కూడా చేసుకో. గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయమంటే చేస్తావా? గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం ఓల్డ్ మా. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి చాలా కొత్త డిఫరెంట్ వేస్ వచ్చాయి. అవునా? నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తానో చెప్పు. కాయిన్ DCX గో. బిట్ కాయిన్ లియా క్యా? హా లియా. నీ తలకాయ్ దాని ట్యాగ్ లైన్. అంటే ఏంది? బిట్ కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ మమ్మీ. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. అట్లానా? ఎక్కడ దొరుకుతుందా ఈ కాయిన్? గోల్డ్ కాయిన్లు అవన్నీ అమ్ముతారు, అక్కడ దొరుకుతుందా? ఇదేమి ఫిజికల్ కాయిన్స్ కాదు, ఇది డిజిటల్ కరెన్సీ. అండ్ 2019 నుంచి దీని వాల్యూ 300% పెరిగింది. మరి లేనప్పుడు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తామో దీనిపైన చెప్పా కదా ఇప్పుడే. త్రూ కాయిన్ DCX గో. బా ఎంత బా ఇంగ్లీష్ మాట్లాడితేవో. సర్లే ఇదేదో బాగుంది కానీ నా పేరు పైన కూడా 2 బిట్ కాయిన్లు కొని వాడి. 2 కాయిన్సా? అవును, వీళ్ళు బిట్ కాయిన్లు మాత్రమే అమ్ముతారు, లేకపోతే బిట్ వడ్డానాలు, బిట్ చౌదొద్దులు, బిట్ గాజులు అట్లాంటివన్నీ ఉంటాయా? అంటే అక్షయ తృతీయ వస్తుంది కదా, అదేదో ఇదే కొంటే అయిపోతుందని అడుగుతాన్నా. నవ్వింది జాలే, జోక్ వేస్తే అంతే. ఎక్కడికి నాన్న? కాలేజ్కి వెళ్తాను డాడ్. ఆ చిరిగిపోయిన పెంట వేసుకెళ్తావేంట్రా? ఇది టాన్ జీన్స్ డాడ్. అవునా? ఇదేంట్రా జర్కిన్ వేసుకెళ్తున్నావు? జర్కినీ కాదు, హుడ్డీ. ముడ్డియా? ముడ్డీ కాదు, హుడ్డీ. కొంచెం తల దూకుని పౌడర్ అన్నా రాసుకుని వెళ్ళరా. డాడ్ ఆల్రెడీ క్రీమ్ అప్లై చేశాను, మీరు వెళ్ళండి. మళ్ళీ ఏమైంది? ఒరేయ్ ఈ గడ్డం ఏంట్రా సగం సగం కొడుకున్నావు? ఇది ఫ్రెంచ్, నువ్వు వెళ్ళు. అలాగా. విఘ్నేశ్వరాయ మహారాజాయ శ్రీమన్నారాయణాయ నమః. అమ్మా నా పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి? మహాదేవాయ. ఆ గదిలో పెట్టావా? సరే అమ్మా నా టెక్స్ట్ బుక్లు. నాన్నగారు బడికి తయారయ్యావా? తయారయ్యానండి. ఏం తయారయ్యావరా? ఆ తల దూకో, మొహానికి పౌడర్ రాసుకో, వెళ్ళు. సరే నాన్నగారు. శ్రీరామ రామ. నాన్నగారు తయారైపోయానండి. బొట్టు పెడతానుండు. వెళ్ళు. సర్ప్రైజ్. హే భవి, అయినా నువ్వేంటి సడన్ గా? అదేదో నీ డేట్ వర్కౌట్ అవ్వక డల్గా ఉంటున్నావని ఆంటీ స్నాప్ మీద స్నాప్ పెడితే మళ్ళీ స్నాపులు పెట్టిందా? అమ్మా ఏమైందే? ఈరోజు స్నాప్ ఏం పెట్టో చూపి అమ్మా. చూపి అమ్మా. అబ్బా ఇవ్వు. మై బేబీ గాట్ రిజెక్టెడా? ఎందుకమ్మా ఊరంతా చెప్తావు? మై గర్ల్ స్టే స్ట్రాంగ్. నువ్వే విక్ చేసేస్తున్నావు. మళ్ళీ ఇదేంటమ్మా గెట్ వెల్ సూను? అంటే నీ స్నాప్స్ పెడుతుంటే నాకు స్నాప్చాట్ లో ఫాలోవర్స్ పెరుగుతున్నారే. ఇదంతా ఫాలోవర్స్ కోసమే కదా? ఐ అండర్స్టాండ్. సరే నాకు కిట్టి పార్టీ టైం అవుతుంది. యు బోత్ ఎంజాయ్. భవిక ఫీల్ లైక్ హోమ్. ఓకే బాయ్. బాయ్ బేబీ. బాయ్ భవిక. ఓకే ఆంటీ. రా. బృందా
బృందా బృందా లేవే తెల్లారింది. పోమ్మా 5 minutes. అబ్బా లేవే, బా పోమ్మా. లే. అమ్మా చెప్తా ఉండు నీ పని. అమ్మా ఏం చేస్తుంది ఇది? అమ్మా నీకంటే హాస్టల్ వాడనే బెటరే. ఒకసారి లేపుతుంది కానీ నువ్వు నిమిషానికి 10 సార్లు లేపుతున్నావు. నేనెక్కడ లేపానే? 5 minutes అన్నావు, 15 minutes అయినా నేను లేపానా? అమ్మా నువ్వు డైరెక్ట్ గా లేపావు. అదేదో యూట్యూబ్ వీడియో యాడ్ లాగా నిమిషానికి ఒకసారి టీవీ సౌండ్, గ్రైండర్ సౌండ్, ఫ్యాన్ ఆఫ్ చేస్తావు. ఎందుకు లేపావు? అది కాదే, బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటాయని భక్తి ఛానల్లో చెప్పారు, అందుకే వచ్చి లేపాను. ఈ టైంలో లేస్తే బుర్రకెక్కే చదువు కాదు, నిద్ర. ఇగో నేను వెళ్ళి పడుకుంటున్నా, సౌండ్ వచ్చిందో మనం పక్కింటి దగ్గర 1000 రూపాయలు పెట్టి చీర కొనుక్కున్నావు కదా, డాడీకి ఏమో 2000 అని చెప్పావు. అది డాడీతో చెప్పేస్తా, చూసుకో. ఇలాంటివన్నీ బాగా గుర్తుంటాయి, చదువు మాత్రం గుర్తుండదు. వినపడుతుంది. ఆ అమ్మా ఆ పిన్ని నిన్న పిన్ని సీరియల్ చూస్తారా మమ్మీ? నేను మీకు కొంచెం సేపు ఉండి చేస్తాను. ఇదిగో 10:30కి టైం అయింది. ఏందే హోంవర్క్ మొత్తం చేసేసుకున్నాం. నేను నేను బాబా గుడికి వెళ్ళేసి రావాలా? మమ్మీ సాయిబాబా గుడి కాదు, నెట్ సెంటర్కి వెళ్తుంది ఇది. ఎందుకు ఈ మధ్య అబద్ధాలు చెప్తా అన్నావు నాకు? నేను ఒక్కటే కాదు, మా వీడు కూడా వస్తున్నాడు GTA వైస్ సిటీ ఆడుకుంటా అని చెప్పి. అయినా మీ ఇద్దరు చిన్నపిల్లలు అయి ఉండి మాటికి నెట్ సెంటర్ లో ఏం పని? నేను గౌతమితో ఆర్కుట్లో మాట్లాడుకుంటామా అంతే. ఆర్కుట్టు ఏందేందో నేర్చుకుంటారు ఈ పిల్లలు. నేను వైసిటీ ఆడుకుంటా. నువ్వు గౌతమితో మాట్లాడాలంటే మన ఇంట్లో ఫోన్ ఉందా? ఫోన్లో మాట్లాడచ్చు కదా. గ్యాప్ ఎక్కడ ఇస్తున్నావు మాకు? అయినా పోమా, ఎప్పుడు ఇట్లనే చేస్తావు నువ్వు. ల్యాండ్ లైన్ ఫోన్ లో మేము మాట్లాడుతుంటే ఎప్పుడు మళ్ళీ పిన్ని వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎంగేజ్ వస్తుందని పెట్టే అని సావగొడతావు. నువ్వే చెప్పావు కదా హోంవర్క్ మొత్తం ఫినిష్ చేసుకుంటే వెళ్ళండి 1 hour ఆడుకోవడానికి అని. ఇప్పుడు సరే సరే ఇంకేంది ఇట్లా పోతానే ఉంటారు నెట్ షాప్ కి ఎప్పటి వరకు? నువ్వు మన ఇంట్లో కంప్యూటర్ ప్రామిస్ చేసావు, అది వచ్చి మన ఇంట్లో నెట్ కనెక్షన్ వచ్చేంత వరకు వెళ్తాం. పెట్టిస్తా నాన్న, నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే అన్ని పెట్టిస్తా. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, అర్థమైందా? మాటలు మాత్రం బాగా నేరుస్తున్నది ఈ మధ్య ఇద్దరు. 10 రూపీస్ కావాలి. నాకు కూడా. ఆ పోపు డబ్బాలు ఉన్నాయి, తీసుకోండి. థ్యాంక్స్ మా. దాదా ఈ ఆర్కుట్ ఏందో ఫస్ట్ మనం కూడా నేర్చుకోవాలా. హాయ్ గౌ. హాయ్ గౌతమి. వాట్సాప్ డూడ్, లాంగ్ టైమ్. అసలు చూసి ఎన్ని రోజులైంది అనిపిస్తుంది తెలుసా? లుకింగ్ డామ్ గాడ్జ్. థాంక్యూ. అవును, నేను నీకు టెక్స్ట్ చేస్తూ ఉంటా. బ్లూ టెక్స్ట్ వస్తుంది కానీ నీ రిప్లైస్ రావు. అయినా ఇప్పుడేమన్నా మనం 2000s లో ఉన్నామా ఇంకా టెక్స్ట్ చేసుకోవడానికి? ప్రపంచం మొత్తం వీడియో కాల్స్ లో మాట్లాడేసుకుంటున్నారు, ఇక్కడ నుంచి ఎక్కడి వరకు. నువ్వు కూడా నాకు కాల్ చేస్తే సెకండ్ లో ఎత్తుతా కదా. అది కరెక్టే. అయినా ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం మనం? యూస్ టు బి సో హ్యాపీ వెన్ ఎనీబడీ యూస్ టు టెక్స్ట్ us. ఎవరెవరికో రిక్వెస్ట్ పంపించేవాళ్ళు. సో మచ్ ఖాళీ టైం మ్యాన్. చిన్నప్పుడు నాతో చాట్ చేయడానికి మీరు ఇంటర్నెట్ cafes వెళ్ళేవాళ్ళం. అండ్ అజ్జు యూస్ టు ప్లే వైస్ సిటీ. ఓ మై గాడ్, యు స్టిల్ రిమెంబర్ దట్? వస్తే ఇప్పుడు కూడా ఆడుతుంటాడే. ఏమంటే PS5 ఆడుతున్నాడు. ఎంత ప్లే స్టేషన్లో అన్నా ఆ డబ్బా కంప్యూటర్లో ఆడడం మాత్రం దట్ ఫీలింగ్ ఇస్ అన్మ్యాచబుల్, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అసలు మమ్మీ వాళ్ళ దగ్గర 10 రూపాయలు తీసుకొని గంట కరెక్ట్గా ఆ క్లాక్ చూసుకుంటూ టైం అలొకేట్ చేసుకుంటూ అండ్ యునో ఆ జీమెయిల్ అకౌంట్, యాహూ అకౌంట్ ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తూ. ఇప్పుడు మన పేరెంట్సే ప్రతి ప్లాట్ఫామ్ లో ఉన్నారే బాబు. ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని. మా అమ్మ ఫోటోలు కూడా అప్లోడ్ చేసేస్తుంది ఈ మధ్య. ప్రతి వ్రతం జరిగినా, అది జరిగినా, ఇది జరిగినా. అదే కదా నాకు ప్రైవసీ లేకుండా పోయింది. యా దాట్. ఇది తీసుకోకని సాగొడుతుంది. I know. Sometimes I wish we could just go back to those times. అమ్మా ఏమే కొంచెం మంచినీళ్ళు అందుకో. ఏరా ఒంట్లో బాగాలేదా? బానే ఉంది. మరి ఏదైనా బలమైన తిండి తినొచ్చు కదరా. ఒంట్లో బాగాలేని వాళ్ళ రొట్టె ముక్కలు తింటాం ఏంట్రా? డాట్ ఐఎమ్ ఆన్ డైట్. ఓకే. అమ్మా త్వరగా రా అమ్మా, బడికి ఆలస్యం అవుతుంది. ఆగరా నాన్న, వస్తున్నా.
పెట్టమ్మా త్వరగా. ఆకే పెట్టు. ఇంక చాలు. తాగరా వెదవా. రేయ్ పాకెట్ మనీ అడిగావు కదా, నేను 5,000 అడిగితే 2,000 ఇచ్చేవేంటి? ఇప్పుడు ఇంతే ఉన్నాయి. సర్లే డాడ్ ఆ, వెళ్ళరా, నాకు బండి కావాలి. ఇప్పుడు కుదరదు. అట్లీస్ట్ యాక్టివ్ అయినా కొను. దేనికిరా? నేను ట్యూషన్కి వెళ్ళడానికి లేట్ అవుతుందా? అవును నువ్వు బయటికి వెళ్ళడానికి లేట్ అవుతుందా? అవును అమ్మ కూరగాయలు తేడానికి లేట్ అవుతుందా? అవునరా. అందుకే యాక్టివ్ కొను. అలాగే. సర్లే, కాస్తే నీ కోసం నేను కాలేజ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత జూక్ కొనుక్కుంటానులే, అది నీ కోసం. హా? హ, నా కొడుకు నా గురించి ఎంత ఆలోచిస్తున్నాడు. నాన్నగారండి, ఉమ్, రోజు బడికి నడుచుకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది కనుక మీరు ఆడుకోవడానికి సైకిల్ కొనిసిస్తే. మీ అన్నయ్య పాత సైకిల్ ఒక వారంలో బాగు చేయిస్తాను, వాడుకుందు కానీ. సరే నాన్నగారు, నేను బడికి వెళ్ళొస్తాను. జాగ్రత్త నాన్న. డాడ్ బాయ్ డాడ్. రే ఎక్కడికి రా? కాలేజ్కి. కాలేజీకా? టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఏం పట్టుకెళ్ళవా? నువ్వు అన్నట్టు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఆల్ ఇన్ వన్ మెటీరియల్ ఇవన్నీ ల్యాప్టాప్లో ఉంటాయి. ఇది ఒకటి పట్టుకెళ్తా చాలు, ఇంకేం పట్టుకెళ్ళకలేదు. సర్లే ఉంటాను, బాయ్. పుస్తకం తెలుగు పుస్తకం ఉంది, మ్యాథ్స్ పుస్తకం సైన్స్ పుస్తకం రెండు ఉన్నాయి. సోషలేది? సోషల్ పుస్తకం ఇక్కడుందా? అమ్మ వెళ్ళొస్తాను. సరే. అమ్మో ఆలస్యం అయిపోతుంది. ఏరా బడికా? అవును నాన్నగారు. అన్ని పుస్తకాలు పట్టుకెళ్తున్నావేంట్రా? ఈ రోజు టీచర్ గారు పుస్తకాలు అన్నీ తీసుకొని రమ్మన్నారు నాన్నగారు. పీరియడ్స్ అన్నీ ఉన్నాయంట. టెక్స్ట్ బుక్ నోట్ బుక్ మొత్తం అన్నీ తీసుకొని రమ్మన్నారు, లేదంటే కొడతారన్నారు నాన్నగారు. జాగ్రత్త నాన్న. సరే నాన్నగారు. అబ్బా అమ్మా. బృందా, బృందా, అమ్మో, అయ్యో ఏమైందే? అనవసరంగా లేపాను, పడుకోమన్నా బాగుంది. బృందా, అమ్మా ఏడవద్దే, నేను బతికే ఉన్నాను, నాకేం కాలేదమ్మా, ఏడవద్దే ప్లీజ్. ఇదో నాకు తగ్గిపోయింది. అబ్బా నాకు తగ్గిపోయింది, నేను బానే ఉన్నానమ్మా. అమ్మా నాకేం కాలేదే, ఏడవద్దే. అమ్మా 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 ప్లీజ్, నాకేం కాలేదు, నేను బానే ఉన్నానమ్మా. అమ్మా బృందా, బృందా లేరా? మా 5 minutes మా ప్లీజ్. లేరా? పోమ్మా. సరే. అమ్మా యా బేబీ? నాకు డౌట్. వాట్ బేబీ? రోజు పొద్దు నేను లేచి కాలేజ్కి వెళ్ళిపోతా కదా రెడీ అయ్యి, అప్పటికి నువ్వు లేయ్యవు. ఈ రోజండి పొద్దున్న లేచావు, ఏదైనా పూజ ఉందా? ప్రసాదాలు చేస్తున్నావా? నో. మనం ఎక్కడికైనా వెళ్తున్నాం కదా, సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేసావు కదా. నో బేబీ. ఇది కూడా కాదా? నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి చదువుకోవడానికి లేపావు కదా. ఏంటి, నీకు ఎగ్జామ్ ఉందా? ఆల్ ది బెస్ట్ బేబీ. నా బంగారు తల్లి, నువ్వు బాగా రాస్తావు నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు నా కూతురు కాబట్టి. మరి ఎందుకమ్మా పొద్దున్న లేపావు? రీల్స్ చేద్దామని. అమ్మా పొద్దున 5ంటికి రీల్స్ ఏంటే? ఈ మధ్య నా ఇన్స్టాగ్రామ్ లో రీచ్ పడిపోయిందే. ఇది గోల్డెన్ అవర్, చక్కగా ఈ టైంలో చేస్తే రీచ్ బాగా పెరుగుతుందని. నేను హెల్ప్ చేస్తాలేపా. థ్యాంక్ యూ రా నా బంగారు తల్లి. దా అమ్మ స్టార్ట్ చేస్తున్నా. కొంచెం బాతీవే, హీరోయిన్ లా కనపడాలి. షిట్, ఇది రికార్డ్ చేయాల్సింది. 1 million వ్యూస్ పక్కా. సర్లే లే. ఒక్క మంచి సాంగ్ కూడా రావట్లేదు. సో చెప్పండి మీ పేరు? ఆ? నా పేరు Okay. ప్రశాంత్ అండి.
సో సుశాంత్ చెప్పండి, మీరు ఇప్పుడు మమ్మల్ని ఏ పాట పెట్టమంటారు? నేను కమ్మని ప్రేమ లేఖని ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కమ్మని ఈ ప్రేమ లేఖని కోరుకుంటున్నానండి. సో మీకోసం ప్లే చేస్తున్నాం కమ్మని నీ ప్రేమ లేఖలే. వింటూనే ఉండండి రేడియో కాలిమిర్చ్. ఏ తెచ్చావా? ఇప్పుడే వచ్చా. థ్యాంక్స్. ఏం ఆలోచిస్తున్నావు? ఇవాళ సూపర్ మార్కెట్లో ఒక సాంగ్ విన్నా బేబీ, క్రేజీ ఉండే. కానీ ఆ సాంగ్ పేరేంటో గుర్తు రావట్లేదు. నీకు ఆ సాంగ్ లిరిక్ పోర్షన్ ఏదైనా తెలిస్తే గూగుల్ చేసేయచ్చు. చా, మాకు తెలియదు మరి. లిరిక్స్ ఏం గుర్తులేవు, ఓన్లీ ట్యూన్ గుర్తుంది. అయితే ట్యూన్ హమ్ చేయి, సాంగ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్, సీరియస్లీ? యా. సాంగ్ ని ప్లే చేస్తే అది ఏ సాంగో చెప్పే యాప్స్ ఉన్నాయని తెలుసు కానీ సాంగ్ ని హమ్ చేస్తే అది ఏ సాంగో చెప్పే యాప్స్ ఉన్నాయా? హలో, నచ్చిన సాంగ్ ఏంటో తెలియక గంటలు గంటలు రేడియోలు వినడానికి వెయిట్ చేసి స్టేషన్లు తిప్పుతూ దాన్ని క్యాసెట్లో రికార్డ్ చేసుకుని మళ్ళీ దాన్ని వాక్మెన్లో వినడానికి ఇదేం 2000s కాదు బుజ్జి, ఇది 2021. నేనైతే ఆ టైంలో క్యాసెట్లో ఉన్న టేప్ అంతా బయటికి లాగేసి వాపస్ పెన్తో రోల్ చేస్తుండే బేబీ. అఫ్ కోర్స్, సో డిడ్ ఐ. సరే, ఆ ట్యూన్ ఏంటో చెప్పు, నేను చూస్తా. అబ్బా, ఇందాక దాకా కనీసం ట్యూన్ అన్నా కొడుతుండే, ఇప్పుడు ఆ ట్యూన్ కూడా మర్చిపోయా. క్యాసెట్ రివైండ్ కొట్టినట్టు నా మెమరీస్ కూడా రివైండ్ కొట్టి 2000కి తీసుకెళ్ళిపోయావు. గుర్తున్న ట్యూన్ కాస్త మర్చిపోయా. అలాగే. బా, తలనొప్పి వస్తుంది, సైట్ వచ్చినట్టుంది. ఒసేయ్, ఈ డబ్బులు దీంట్లో ఎక్కి కొంచెం. మమ్మీ, ఇదేమన్నా ₹1 తెచ్చే లాటరీ టికెట్ అనుకున్నారా? ₹10 రీఛార్జ్ కార్డు కొట్టుకోకండి. ఇది కొను, టైప్ చేయి. అసలే తలనొప్పి వస్తా అంటే కొట్టుకోకండి. నువ్వు అది *123 కొట్టు. *123 *34 76 10 1 2 3 కాల్ అయిపోయింది మా. అయిందా అప్పుడే? ఇట్లదా? ఎంత పడింది? ₹7. ₹7 ఏంద్రా? ₹10 కదా నేను చేపించింది. అది కాదు మా, అది ₹7 వస్తుంది, అది అంతే. అంటే ₹3 మోసమా? నెక్స్ట్ టైం బాగా గుర్తు పెట్టుకుంటా. అసలు ఆ షాప్ వాడు ఏమనుకుంటాడు? ఇప్పుడే పోయి అది తీసుకొస్తా. కాదు మా, ₹7 వస్తుంది అంతే. అది అట్లెట్లు వస్తుంది? సరే, నెక్స్ట్ టైం పోయినప్పుడు ₹3 ఏదో ఒకటి తీసుకొని వస్తా. మమ్మీ, నాకు ఆశ చాక్లెట్ తీసుకొని రా. నాకు పాన్ చాక్లెట్. ఇట్లదా? మీకు ప్రస్తుతం ఉన్న ప్లాన్ రేపటితో ముగియనున్నది. ఏమే, ప్రస్తుతం ఉన్న ప్లాను రేపటికి ముగియనున్నదంట. రీఛార్జ్ చేయించండి నాకు. ప్లాన్ ముగుస్తుంది ఓకే, నీ ఫోన్ కాల్స్ ఎప్పుడు ముగుస్తాయమ్మా? రోజు గంటలు గంటలు మాట్లాడి సాగు కొడుతున్నావు. ఒసేయ్, అప్పట్లోనే STD, టాక్ టైం బ్యాలెన్స్, రోమింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ వేయించుకొని గంటలు గంటలు మాట్లాడుతుండే. మరి ఇప్పుడు అన్లిమిటెడ్. చెల్లరైపోదు. అసలు అన్లిమిటెడ్ కాల్స్కి న్యాయం చేసేది ఇండియన్ మదర్స్. ఇదంతా కాదు, నాకు రీఛార్జ్ చేపిస్తారా చేపియరా? చేసేసా. చేసేస్తావా అప్పుడే? మరి 2000s లో రీఛార్జ్ కార్డ్ తీసుకుని దాన్ని గీకి ఆ నంబర్ దీంట్లో ఎంటర్ చేసి అంత ప్రాసెస్ లేదు ఇప్పుడు. క్విక్గా అయిపోతుంది ఫోన్లో. మరి ఇట్లనే నేను సర్కిల్ తెమ్మన్నప్పుడు వెంటనే పోవచ్చు కదా, పోవు కదా అప్పుడు. సర్లే కానీ ఎంతకు చేసినావు రీఛార్జ్? $399. సరే, ఇప్పుడు మొత్తం 399 వస్తుందా, లేకపోతే ఇప్పుడు కూడా కట్ చేస్తానరా వాళ్ళు? కావలసింది డాడ్ డాడ్ ఆగు, ఒక సెల్ఫీ తీసుకుందాం. దేనికిరా? ఆఫీస్ దా, టైం సరే, అయిపోతుంది. సరిగ్గా నుంచో. ఇలా పెట్టి కిందగా. అబ్బా ఒరేయ్, వెళ్ళిపో, నీ పని అయిపోయింది. ఒరేయ్ జాగ్రత్త బాబు, కింద కూర్చోమా. అటువైపు చూడు. పక్క జరగమ్మా, అవి జరుగు, చేతులు కట్టుకో. ఇటువైపు 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 చూడాలి. నవ్వు ఇటువైపు చూడు. అయ్యా, చెయ్యి ముందుకు పెట్టండి అయ్యా. బాబు, ఇటువైపు రా అమ్మాయిలా నిల్చో. చేతులు జోబులో పెట్టుకో. అవునరా. ఒరే బబ్లు,
అరే ఒకసారి లైన్లో ఉండు. చెప్పు డాడ్. ఆకలిస్తుంది, బయటికి వెళ్దాం రారా. డాడ్ నాకు చాలా పని ఉంది, రావడం అవ్వదు. ఒరే మీ అమ్మ కూడా లేదు, బయటికి వెళ్ళి హోటల్లో భోంచేసి వద్దాం రారా. సర్లే ఏం తింటావు? చికెన్ గానీ మటన్ గానీ. సర్లే డిక్కీలో ఆర్డర్ పెడతాను, తిందిగానిలే. పిగ్గియా? పిగ్గి కాదు డాడ్, డిక్కీ. అందులో ఆర్డర్ పెడితే వాడే ఇంటికి తీసుకొని వస్తాడు. ఈ డిక్కీలు పిగ్గిలు నాకే వద్దు, నేను హోటల్కి వెళ్ళి తింటాను. డాడ్ అది కాదు డాడ్. అరే నేను మళ్ళీ చేస్తాను. డాడ్ నేను చెప్పేది నేను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. నాన్నగారు ఆకలేస్తుందండి, తినడానికి ఇంట్లో ఏమీ లేవు. సాయంత్రం వచ్చినప్పుడు ఏమైనా తీసుకొస్తారా? అలాగే. ఏం కావాలి? రవ్వ లడ్డు, మినుపు సున్నుండ, చిలకలు, మైసూరు పాకం, జీళ్ళు, జంతుకులు, జిలేబీ, కాజా, పీచు మిఠాయి, మామిడి తాండ్రి, అరిసులు ఇవన్నీ తీసుకురండి. అలాగే నాన్న. రే ఎంటర్ అయ్యాడు, ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడు, చూసుకో. అరే డోర్ తెరిచాడు, చూడు డోర్ తెరిచాడు. మన వైపు వస్తున్నాడు, చూసుకో. రే వస్తున్నాడు, చూసుకో 35 డిగ్రీస్ మన వైపు వస్తున్నాడు, చూసుకో. ఒరేయ్ ఏం చేస్తున్నావురా? పబ్జీ ఆడుతున్నా నాన్న. ఒరేయ్ పబ్జీ ఆడకపోతే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఆడుకోవచ్చు కదా, ఫిజికల్ ఫిట్నెస్ అని ఉంటుంది. ఎత్తవా ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుతున్నా నాన్న. ఎక్కడున్నారు, ఎవరు లేరే? అబ్బా పక్కింటి ధీరజు, ఎదురింటి ఆదిత్య, బేబీ అంటే కూతురు ఉంది కదా వల్లి, ఆ అమ్మాయి కూడా ఆడుతుంది. వల్లి మా డాడీకి హాయ్ చెప్పు. హాయ్ మా. ఆడుకోండి. సరే. దొంగ యాదవా. నానా. నాన్నగారు చెప్పండి. ఈసారి వేసవి సెలవులకి నానమ్మ గారి ఇంటికి వెళ్దాంరా. అవునా నాన్నగారు? ఎవరెవరు వెళ్తున్నామండి? నువ్వు, నేను, అమ్మ, అన్నయ్య, చెల్లి అందరం వెళ్తున్నాం. అవునా అండి? అయితే అక్కడ నేను అమ్మమ్మతో, తాతయ్యతో, నాన్నమ్మతో అందరితో ఆడుకోవచ్చు కదండి. సరే నాన్నగారు, అందరూ కలిసి వెళ్దాం. రే బబ్లు. చెప్ డాడ్. రే ఈ సమ్మర్ హాలిడేస్ కి నానమ్మ గారి ఇంటికి వెళ్దాం, రిజర్వేషన్ కూడా చేయించాను. నానమ్మ ఇంటికా? ఆ పల్లెటూరుగా? ఎందుకు డాడ్? అక్కడ సిగ్నల్స్ ఉండవు, వైఫై ఉండదు, డిక్కీ ఉండదు, ఏమీ ఉండవు. అవసరమా డాడ్? నేను చెప్పేది విను. మొన్నే సమ్మర్ ట్రిప్ చూసాను. నువ్వు, నేను, అమ్మ 10,000కే జమ్మూ అండ్ కాశ్మీర్, ఆగ్రా, కేరళ, మళ్ళీ హైదరాబాద్ 10 days 10,000 సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు? రే హ్యాపీనెస్ అనేది 10 ఊళ్ళు తిరిగితేనో 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటేనే రాదురా. మన వాళ్ళతో 10 నిమిషాల సేపు మాట్లాడితే వస్తుందిరా. అయినా ఈవేళ మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారురా. టెక్నాలజీ అంటున్నారు. ఎందుకురా టెక్నాలజీ? ఒక మనిషిని ఇంకొక మనిషికి దూరం చేయడం ఆ టెక్నాలజీ అంటే. ఓకే డాడ్ కూల్. సరే మనం నానమ్మ ఇంటికే వెళ్దాం, సరేనా? నువ్వు ఇంతకు మించి ఎక్కువ చెప్పావు అనుకో మోనోలాగా అనుకుంటారు. జనాలు అందరికీ తెలుసు అప్పుడు ఎలా బ్రతికేమో ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నామో, సరేనా? అది వెళ్దాం. నవ్వు. బృందా దా వచ్చి కూర్చో, తిందో గాని. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు కానీ. ఇప్పటికే టైం చాలా అయిందే, కొంచెం తిను. ఆకలి లేదంటే ఎలా? నాకు వద్దమ్మా. కొంచెం తినవే, తినకపోతే హెల్త్ పాడవుతుంది. నాకు వద్దమ్మా. కొంచెం తినరా. నాకు వద్దని చెప్తున్నా కదా. ఏంటే వద్దు? నీకోసం కష్టపడి వండితే మూసుకొని తింటావా లేదా? సరే పెట్టు, తింటా. చాలు, కొంచెం చాలు. తిను. ఎందుకు తినేటప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి తినే ముందు ఒక ముద్ద దేవుడికి పెట్టాలని? మర్చిపోయా. ఇంకో 2 దెబ్బలేస్తే అదే గుర్తుకొస్తుంది. మళ్ళీ ఎందుకు? కాళ్ళు ఊపకుండా తినమని ఎన్నిసార్లు చెప్పాలి? అబ్బా, ఎందుకమ్మా కొడుతూనే ఉన్నావు? ఎన్నిసార్లు చెప్పాలి తినేటప్పుడు తల పట్టుకొని తినొద్దని చెప్పి? ఫాస్ట్ గా తిను. చిన్నప్పుడు మీ కాళ్ళు కడుక్కొని ఆరేలోపు తినేయాలని చెప్పేవాళ్ళు. ఏమ్మా ఫ్యాన్ లేదా? వీటికి మాత్రం తక్కువ లేదు, తిను.
మళ్ళీ ఎందుకు కొట్టావమ్మా? తినేటప్పుడు తల పట్టుకొని తినొద్దని చెప్పాను కదా. ఛీ, దీనమ్మ జీవితం. వద్దు వద్దు అంటే తీసుకొచ్చావు, ఇప్పుడేమో కొట్టి కొట్టి చంపుతున్నావు. మళ్ళీ కొట్టింది. తినేటప్పుడు ఏడవకూడదని చెప్పానా? నేనేం ఏడవట్లేదు. మూసుకొని తిను. ఎలా తింటారు మూసుకొని? వీటికేం తక్కువ లేదు, తిను. నాకొద్దు. బృందా, బృందా, చెప్పమ్మా. లంచ్ టైం అయిందిరా, ఇద్దరం కలిసి తిందాం. కాసేపు పెట్టు చేద్దాం. అబ్బా నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసే. ఓకేరా. ఓకే ఫైనా. మళ్ళీ పిలుస్తుందా? ఇంకా పిలవట్లేదేంటి? పాపం అమ్మ, నేను తినలేదని అలాగే ఆకలితో కూర్చొని ఉందేమో. వెళ్దాం. అమ్మా, అమ్మా మరి నాకేది? నో అన్నావు. ఒకసారి నో అంటే ఓకే ఫైన్ అనడమేనా? మళ్ళీ అడగవా? ఐఎమ్ రెస్పెక్టింగ్ యువర్ ఒపీనియన్. అందులో తప్పే ఉంది. తప్పు నీది కాదే, నాది. సర్లే, నా కోసం ఏం చేసావు? నిన్న వండినవన్నీ ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి, వెళ్ళి తీసుకొచ్చుకొని వేడి చేసుకొని తిను. నిన్నడదా? ఏదో ఒకట్లే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అందంగా ఉన్నానా? నీకు ఆకలై తింటున్నావు అనుకుంటున్నావు కదా. పిచ్చిదానా, నిన్న నేను మేనిఫెస్ట్ చేయటం వల్ల నువ్వు తింటున్నావు. మేనిఫెస్టింగ్ వల్ల ఆకలేస్ కాదు. అమ్మాయి చూడు, బాగుందిరా. అవును, నీకు బాగుంటుంది. ఈ సారీ చూడు, ఇది ఇంకా బాగుంది. ఎవరే ఫోను? ఫ్రెండ్ అమ్మా. ఎవడా ఫ్రెండ్? నా ఆఫీస్ లో కొలీగు. కొలీగ్ అయితే సండే ఎందుకు చేశాడు? నాకేం తెలుసమ్మా, ఎత్తితేనే కదా తెలిసేది. మరి ఎత్తు. ఏంటే ఈ మధ్య మరీ సీక్రెట్స్ బాగా ఎక్కువైపోయాయి. నీ కూడా డౌట్స్ బాగా ఎక్కువైపోయాయి. అయితే ఫోన్ ఎత్తు. హలో జై. అవునా? ప్రాజెక్ట్ ఫైల్ ఒకసారి పంపించు. ఈవినింగ్ లో పంపిస్తాను. ఏంటమ్మా వినాలా? ఉండు. చెప్పు జై. ఏం లేదు. నేను ఈవినింగ్ పంపుతాను. సరే. ఓకే. ఏం లేదు. విల్ యు కమ్ ఆన్ ఎ డేట్ విత్ మీ? అమ్మ పిలుస్తుంది, బాయ్. ఎక్కడికే? వాష్రూమ్ కమ్మా. నీకన్నీ చెప్పాలి, నాకు ఇంట్లో ప్రైవసీ ఉండదా? చిన్నప్పటి నుంచి మూతి ముక్కు ముడ్డి కడిగిందాన్ని నీకు నాకు ప్రైవసీ అంటే? ఛీ, ఏం అర్థం చేసుకో. వీళ్ళు మారరు. హలో. హే భవి, ఏమేం తెలుసా? నన్ను జే డేట్ కడిగాడే. అవునా, ఏం చెప్పావే? ఏం చెప్తానే, అమ్మ పక్కనే ఉంది. కాల్ యూ లెటర్ అని చెప్పి కాల్ కట్ చేసేసాను. మరి ఎందుకు లేట్? కాల్ చేసి చేస్తాను చెప్పు. ఎస్ చెప్పాలా? అంతే అంటావా? అంతే. సరేనే, థ్యాంక్ యూ. డోర్ క్లోజ్ లో ఉందిగా. హలో జే, అదే ఇందాక డేట్ కడిగావు కదా, అది. బృందా, ఏంటమ్మా? డోర్ లాకేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలే? హలో జే, అదే ఇందాక డేట్ కడిగావు కదా, అది. బృందా, ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు? చెప్పమ్మా. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు? ఫోన్ కాదు, సాంగ్స్ వింటున్నామ్మా. బృందా, ఫోన్ చేస్తున్నారు చూడనా? నా ఫ్రెండ్లే అమ్మా. ఫ్రెండ్ అంటే? అదే మా టీఎల్ ఏదో వర్క్ డిస్కషన్ కోసం కాల్ చేస్తున్నట్టున్నాడు. సండే వర్క్ అమ్మా డిస్కషన్? అమ్మా అంత లేదు, కావాలంటే నీ ముందే మాట్లాడతా. ఇక్కడ ఎందుకురా, లోపలికెళ్ళి మాట్లాడు. మీ ఫ్రెండ్ అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతాడేమో. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానమ్మా. నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం. యు ఆర్ ద బెస్ట్ అమ్మా. ఎంజాయ్. ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. పర్సనల్ అయితే చెప్పకురా. అలా ఏం లేదమ్మా, జే ఉన్నాడు కదా, తన డేట్ కి పిలిచాడు, వెళ్ళాలా లేదా? నిన్ను డేటుకు పిలవటమే ఎక్కువ, ఎగిరి గంతేసి వెళ్ళు. ఇది జోక్ కాదమ్మా, సీరియస్ గా చెప్తున్నా. నీకేమనిపిస్తుంది? నాకు ఒక సైడ్ వెళ్ళాలనిపిస్తుంది, ఇంకో సైడ్ వద్దనిపిస్తుందమ్మా. నీకేదనిపిస్తే అది చేయరా, నీ వెనక నేనున్నాను. యూ కెన్ ఆల్వేస్ కమ్ టు మీ. థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ. లవ్ యూ రా.